అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆల్బంలో ఆఖరి చిత్రం. రచయిత పివిఆర్ శివకుమార్ గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, చల్లని వెన్నెల రాత్రి. పెరటిలో వేప చెట్టు కింద విశాలమైన ఆ రాతి అరుగు మీద తండ్రి ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉన్నాడు కుశమూర్తి. అతడి చేతుల్లో అట్టమాసిన పేజీలు నలిగిన ఆల్బం. అన్నాళ్ళ మానసిక ఒత్తిడికి అంతిమ చరణం పాడేసిన స్థితి అది. సన్నగా వణుకుతున్న తండ్రి చేతులు తల నిమురుతుంటే ఆ చేతులు తనలోకి పంపుతున్న శక్తి తరంగాలతో ప్రభావితుడై ఆయనతో సంపూర్ణంగా తాదాత్మ్యం చెందుతున్న ముహూర్తమది. మలినమైన ఆలోచనలతో కలుషితమైన మనోకాసారం పటికలాంటి తండ్రి ప్రేమతో తేరుకొని స్వచ్ఛంగా మారిన ఘడియలు అవి. కళ్ళు తెరిస్తే ఆ ఘడియలు కరిగిపోతాయన్నట్లు కళ్ళు మూసుకునే సేద తీరుతూ సాంత్వన పొందుతున్నాడు. దశరథ రామయ్య కూడా కదలటం లేదు. పుత్రగాత్ర సాన్నిహిత్యాన్ని ఆశాంతం ఆస్వాదిస్తున్నాడు. పసి వయసులోనే పుత్రుడిని కోల్పోయిన తండ్రి వ్యధ ఎంతటితో అతడికి తెలియదు. పసి వయసులోనే తండ్రిని కోల్పోయిన తనయుడి వ్యధ మాత్రం స్వానుభవం తెలిపింది. జీవితంలో ప్రతి అడుగు అనుభవంలోకి వచ్చిన ప్రతి సంతోషము, ప్రతి విషాదము తనకు ఉన్న ఆ లోటును ఎత్తి చూపుతూనే రాగా, ఆ లోటు లేని కొడుకు తన ఒడిలో పడుకొని సేదదీరుతుంటే చిరకాలంగా మనసు ఉగ్గబట్టుకొని ఎదురు చూసిన మధుర ఘడియలు విచ్చేసి తన కోరిక తీర్చిన సంతృప్తి ఆయన మనసుని సంపూర్ణంగా ఆవహించింది. దరిదాపుగా 3 నెలల నుండి క్షణక్షణం ఆరాటపడుతూ ఎదురు చూసిన ముహూర్తం ఎందరు ఎద్దేవా చేసినా, చివరికి కట్టుకున్న భార్య కూడా నిరుత్సాహపరిచినా తగ్గకుండా తప్పించి కొడుకుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచి సాధించుకున్న విజయం కాదు తీర్చుకున్న కోరిక అది. 3 నెలల కిందట ఒకరోజు రకరకాల ఆలోచనలతో పంచాంగం తిరగేస్తున్న దశరథ రామయ్యకి ఆ పేజీ దగ్గరకు రాగానే తన ఆలోచనలకి జవాబు తట్టింది. అకస్మాత్తుగా తట్టిన జవాబు అతడి మనసులో ఒక నిర్ణయానికి బీజం పడేసింది. మర్నాటికే అది మహావృక్షమై మనసంతా ఆక్రమించింది. భార్యను పిలిచి అన్నాడు, డిసెంబర్ 27 నాటికి అబ్బాయిని కోడల్ని రమ్మనమని చెప్పవే. భర్త మాటలకి వింతగా చూసింది మైథిలి. నేను పిలవగానే వాడు పరిగెట్టుకు వస్తాడా? అయినా ఏమిటి విశేషం? నేను పిలవటమంటూ ఏనాడైనా ఉందా? వచ్చినా రాకపోయినా నువ్వు పిలిస్తేనే కదా అన్నాడు దశరథ రామయ్య. కారణం చెప్పటం ఇష్టం లేదాయనకి. చెబితే కొడుకు రానే రాడని ఆయనకి తెలుసు. భార్యకి కారణం చెప్పటమంటూ జరిగితే అది కొడుక్కి చేరకుండా ఉండదు. అందుకే చెప్పకుండా దాటవేశాడు. కారణం ఎందుకు? మనల్ని చూడటానికి రమ్మని చెప్పు. సంవత్సరం చివర్లో వాళ్ళకి ఎలాగూ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు ఉంటాయి కనుక సెలవులకి ఇబ్బంది కూడా పడనక్కర్లేదు. సెలవులు ఉంటే వాళ్ళకి 1,00,000 వ్యాపకాలు ఉంటాయి. దేశంలోనే సైట్ సీయింగ్ తిరుగుతారు, లేదా యూరోప్ ట్రిప్స్ వేసుకుంటారు. మనల్ని చూడటానికి ఈ పల్లెటూరికి వస్తారా ఏం? అందుకే కదా ముందే చెప్పమంటున్నాను. ఈసారి ఇటు ప్లాన్ వేసుకోమను. తగినంత కారణం లేనిదే వాడు రాడండి, మీకు తెలియదా? 80 దాటిన నాన్నని చూసిపోవటానికి తగినంత కారణం కావాలా ఏమిటే? అదే ఒక కారణం కాదా? కర్తవ్యం కాదా? భర్త మొహంలోకి సానుభూతితో చూసింది మైథిలి. ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. అయినా ఉంది ఒక విశేషం. నా జీవితంలో మహత్తరమైన ఘడియ రాబోతోంది. అది అందరం కలిసి జరుపుకోవలసిన ముఖ్యమైన సంబరం. ఆ మాటే చెప్పు. అది ఏమిటో వచ్చినప్పుడే చెప్తానని చెప్పు. చటుక్కున తల ఎత్తింది మైథిలి. మహత్తరమైన ఘడియ ఏమిటది? ఇప్పుడు చెప్పనన్నానుగా. నాతో కూడానా? పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది, పృథ్వీ దాటితే పని చెడుతుంది.
సీరియస్గా అన్నాడు దశరథరామయ్య. భర్త పంతం తెలిసిన మైథిలి మాట్లాడలేదు. సరే చెబుతాను వాడితో అని మాత్రం అంది. పసివయసు నుంచి పిల్లలకి మైథిలి దగ్గరే చనువు, తండ్రి అంటే భయం. ఆఫీసులో లాగానే ఇంట్లోనూ ఆయన మాటే శాసనంగా సాగింది. తండ్రి ఎదుట నిలబడి మాట్లాడాలంటే వణుకు. ఏది చెప్పాలన్నా అడగాలన్నా తల్లి ద్వారానే. చిన్నప్పుడు తండ్రి క్రమశిక్షణ కోసం దూరం పెట్టాడు. అదే పిల్లలకి అలవాటుగా మారిపోయింది. పెద్దవాళ్ళయ్యాక భయం పోయినా చనువు ఏర్పడలేదు. తండ్రి పిల్లల మధ్య వైముఖ్యం అంటూ ఏమీ లేకపోయినా తండ్రి ఎదుట నిలబడి మాట్లాడటానికి ఉండే జంకు అలాగే ఉండిపోయింది. అప్పటికి తమ కబుర్లు సమస్యలు తల్లితోనే చెబుతారు వాళ్ళు. ఆ మాటలన్నీ ఆమె ద్వారానే దశరథరామయ్యకి చేరతాయి. పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులై తమ తమ సంసారాలు ఏర్పరచుకున్నాక వాళ్ళకి మానసికంగా దగ్గరవ్వాలని ప్రయత్నించాడు దశరథరామయ్య. అయితే అప్పుడిక అది సాధ్యపడలేదు. పరిణతి చెందిన పిల్లల మనసులకి తండ్రిలో తమ పట్ల నిక్షిప్తంగా ఉన్న అభిమానం అర్థమయ్యింది. కానీ దగ్గరితనం కొని తెచ్చుకుందామన్నా కలగలేదు. దశరథరామయ్యకి మొదటి సంతానం కుశమూర్తి. ఐఐటిలో పట్టభద్రుడయ్యాక అతడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం యుఎస్ వెళ్ళి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొంత అనుభవం సంపాదించాక ఉద్యోగం మానేసి సొంత కంపెనీ పెట్టి స్థిరపడిపోయాడు. 4-5 ఏళ్లకి ఒక్కసారైనా ఇండియా వచ్చి అయిన వాళ్ళని చూసుకునే తీరిక లేనంతగా బిజీ అయిపోయాడు. ఆ తర్వాత 2 ఆడపిల్లలు, శారద, నీరద. అల్లుళ్ళు హైదరాబాదులో ఒకళ్ళు, విశాఖపట్నంలో ఒకళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కూతుళ్ళు పండుగలకి పబ్బాలకి వచ్చిపోతూనే ఉంటారు. వేసవి సెలవుల్లో కూతుళ్లతో పాటు వచ్చే మనవలు మనవరాళ్లతో దశరథరామయ్య లోగిలి కలకలలాడిపోతుంది. అంత సందడిలోనూ కుశమూర్తిని, కోడలిని, వాళ్ళ పిల్లల్ని మాత్రం దశరథరామయ్య భార్య మిస్ అవుతూనే ఉంటారు. క్రిస్మస్ టైంలో రమ్మని కొడుకుకి ఫోన్ చేసిన నాడే కూతుళ్ళకి ఫోన్ చేసి చెప్పింది మైథిలి. విషయం చెప్పటం లేదు కానీ మీ నాన్న డిసెంబర్ చివరి వారంలో ఏదో ఫంక్షన్ తలపెట్టారటే. 3 నెలల ముందరే చెప్తున్నాను, మీరందరూ ప్లాన్ చేసుకుని తప్పకుండా రావాలి అంటున్నారు. కూతుళ్ళిద్దరూ తర్జన భర్జనలు పడ్డా విషయమేమిటో ఊహించలేకపోయారు. చివరికి పెద్ద కూతురే తేల్చింది. నాన్నగారికి 82 వెళ్తున్నాయి కదా, సహస్ర చంద్ర దర్శనం పండుగ గురించే మాట్లాడుతున్నారన్నమాట. ఆ మాట చెప్పటానికి ఇంత రహస్యం దేనికి అంది నీరద. అయ్యో నీకు గుర్తులేదా, అన్నయ్యకి చిన్నప్పటి నుంచి పుట్టినరోజు పండుగల మీద ఇష్టం ఉండదు. పుట్టిన ప్రతి వాడికి ఏడాది తిరగగానే సహజంగానే పుట్టినరోజు వస్తూనే ఉంటుంది. అందులో పండుగ జరుపుకునేటంత విశేషం ఏముంది అంటూ వాదించేవాడు కదా. చివరికి నాన్న షష్ఠి పూర్తికైనా మనమంతా పట్టుబట్టందే ఒక పట్టాన కదిలి వచ్చాడా. అందుకే ఈసారి నాన్న ఈ సహస్ర చంద్రదర్శనం విషయం చెప్పకుండా ఏదో ప్రత్యేక విశేషం అంటున్నారు అంతే నిర్ధారించింది శారద. కూతుళ్ళిద్దరూ ఆ మాటే తల్లితో అన్నారు. ఆమె కూడా కూతుళ్ళ అభిప్రాయంతో ఏకీభవించింది. అన్నయ్యతో మాత్రం ఈ విషయం అనబోకండి, వాడు ఈ మాట తెలిస్తే ఈసారి అసలు రానేరాడు అంది. నీరదకి అన్నయ్య దగ్గర చనువు, గారాబం ఎక్కువ. వయసు 50లో పడినా మనసులో లేతదనం తగ్గలేదు. కుశమూర్తి ఆమెకి ఫోన్ చేసి విషయం అడగగానే తమ ఊహ ఏమిటో చెప్పేసింది. ఊహ ఏమిటి, అదే నిజం. నాన్నకి వయసు మీరినా మోజులు తగ్గలేదు. చేసుకుంటే ప్రతి నెల చంద్రదర్శనం పండుగలా చేసుకొని ఆయనిష్టం, మధ్య మనల్ని లాగటం ఎందుకు, చెల్లెలితో గింజుకున్నాడు కుశమూర్తి. నాకు వీలు కాదమ్మా, ఈసారి క్రిస్మస్ సెలవుల్లోనే అదనపు ఖర్చు పెట్టి మరీ ప్రత్యేకంగా ఫ్యాక్టరీలో మెషినరీ అంతా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయిస్తున్నాను, కదిలే వీలు లేదు అని చెప్పేశాడు తల్లితో. జంకుతూ అతడన్నది చెప్పింది భర్తతో. 2 రోజుల పాటు మౌనంగా ఉండిపోయిన దశరథరామయ్య 3వ రోజు అన్నాడు. మైథిలితో వాడికి ఫోన్ కలిపి ఇవ్వు అన్నాడు. మీరు మాట్లాడతారా, ఆశ్చర్యంగా అడిగింది మైథిలి. అవసరం నాది కదా, కరుకుగా అన్నాడు ఆయన. ఏమిటంత అవసరం, రానంటున్న కొడుకుని బతిమలాడవలసిన అవసరం ఉందా?
వాడు రాకపోతే మీ సహస్ర చంద్రదర్శనం పండుగ కూతుళ్ళే చేయిస్తారు. కొడుకు మీది కోపం భర్త మీద చూపింది మైథిలి. వింతగా చూశాడు భార్య వైపు దశరథ రామయ్య. నీకంతే అర్థమైంది. ఏది అవసరమో నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు. మైథిలికి కష్టం వేసింది, భర్త మీద జాలి కూడా వేసింది. ఫోన్ చేసింది కుశమూర్తికి. మీ నాన్న నీతో మాట్లాడతారట, ఆయనకి ఇస్తున్నాను. కంగారు పడ్డ కుశమూర్తి చిరాగ్గా అన్నాడు తల్లితో. నాన్నతో నేనేం మాట్లాడతానమ్మా, నువ్వు సర్ది చెప్పలేదా? జవాబివ్వకుండా ఫోన్ భర్తకి అందించింది మైథిలి. కుశా, ఉలిక్కి పడ్డాడు కుశమూర్తి. తండ్రి ఎప్పుడు అబ్బాయి అనే సంబోధిస్తాడు. కుశా అని పిలిచాడంటే అది పట్టరాని కోపం వచ్చినప్పుడో, గట్టు తెగిన ప్రేమ ముంచినప్పుడో మాత్రమే. చెప్పు నాన్న అన్నాడు గతుక్కుమంటూ. పాతబడిపోయిన ప్లాంటు బాగు చేయిస్తున్నావట, మంచి పనే. అందులో భాగంగానే నిన్ను రమ్మంటున్నాను. పనిలో పనిగా అంతకన్నా పాతబడి మరమ్మత్తులకి లొంగని స్థితికి చేరుకుంటున్న ఈ అమ్మా నాన్నలని కూడా ఒకసారి చూసి వెళ్ళు. నా జీవిత చరమాంకంలో వస్తున్న ముఖ్యమైన క్రతువు అని చెప్పాను కదా, నా కోరిక కూడా తీర్చి వెళ్ళు. ఎక్కువ రోజులు కుదరకపోతే 4 రోజులైనా సరే. నీ పిల్లలకి కుదరకపోతే కోడలిని మాత్రం తప్పకుండా తీసుకొనిరా. శాసనం లాంటి అభ్యర్థన క్లుప్తంగా వినిపించేశాడు. తండ్రి మాటల అంతరార్థం తెలియలేదు కుశాలరావుకి. అయినా ఆయనకి ఎదురు చెప్పే సాహసం చేయలేడు కనుక ఊ అని ఊరుకున్నాడు. ఫోన్ భార్య చేతిలో పెట్టేశాడు దశరథ రామయ్య. తర్వాత తల్లిని సాధించాడు కుశమూర్తి. ఏమిటమ్మా, నాన్నకి అంత పంతమేమిటి? అయినదానికి కానిదానికి పరిగెత్తుకుంటూ రమ్మంటే ఇక్కడి పనులన్నీ వదులుకొని రావాలా? అయినదానికి కానిదానికి ఎన్నిసార్లు వచ్చావురా? 4 ఏళ్ళు దాటిపోయింది నువ్వు వచ్చి. లెక్క తెలుస్తోందా? అయినా మీ నాన్న నీతో నేరుగా మాట్లాడారుగా, ఆయనకి చెప్పలేక నా మీద విరుచుకుపడతావేం? మనసు కష్టపడ్డ మైథిలి గట్టిగానే అంది కొడుకుతో. మరొక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. మాట్లాడని మౌనం పనిచేసింది. నెలలు గిర్రున తిరిగిపోయాయి. క్రిస్మస్ నాడు ఉదయం అల్లుళ్ళు, కూతుర్లు, కుటుంబాలు వచ్చేసరికే దశరథ రామయ్య పండుగ ఏర్పాట్లలో మునిగిపోయి కనపడ్డాడు. ఏర్పాట్లన్నీ చేద్దామనే మేము 2 రోజుల ముందుగా వచ్చాం. పెద్దవారు, మీకు మేము జరపాల్సిన పండుగకి మీరే ఏర్పాట్లు చేసుకోవటమేమిటి అన్నారు అల్లుళ్ళు. జవాబివ్వకుండా గుబురు మీసాల మాటున నవ్వుకున్నాడు దశరథ రామయ్య. మర్నాడు మధ్యాహ్నానికి వచ్చారు కుశమూర్తి భార్య. వచ్చిన వాళ్ళు కొడుకు కోడలతో సహా రావటం అందరికీ చాలా సంతోషం కలిగించింది. సహస్ర చంద్ర దర్శనం కోసం ఏమేం ఏర్పాట్లు చెయ్యాలో మనకి వివరంగా తెలియదు. నాన్న తానే స్వయంగా ఏర్పాట్లు చూసుకుంటున్నారని అమ్మ చెప్పింది. మేం నిన్న అడిగితే నవ్వేసి ఊరుకున్నారు. నీరద చెప్పింది అన్నగారితో. చూద్దాం, ముచ్చటపడింది ఆయన శాసనం ప్రకారం వచ్చాం, అంతే కదా. ఆయన ఏం చెబితే అది చేద్దాం. కొద్దిగా నిర్లక్ష్యం, నిరసన కలగలసిన స్వరంతో అన్నాడు కుశమూర్తి. సాయంత్రం కాఫీలయ్యాక అందరినీ సమావేశపరిచాడు దశరథ రామయ్య. తన బీరువాలో నుంచి 4 పాత ఆల్బంలు తీసుకొని వచ్చి తన పక్కనే పెట్టుకున్నాడు. నేను చిన్నతనం నుంచి ఒక ఆల్బం తయారు చేసుకుంటూ వచ్చాను. నా స్కూలు గ్రూప్ ఫోటోల దగ్గర నుంచి వివిధ సందర్భాలలో తీయించుకున్న ఫోటోలు, నా ఉపనయనం, పెళ్ళి, చివరకు మీరందరూ కలిసి చేసిన షష్ఠిపూర్తి వేడుకలతో సహా నా ఆల్బంలో ఉన్నాయి. అలాగే మీరు ఒక్కొక్కరు పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క ఆల్బం మొదలుపెట్టాను. ఎవరి ఆల్బంలో వాళ్ళ బాలసారతో మొదలుపెట్టి వివిధ సందర్భాల సంబరాలలో తీసిన ఫోటోలు ఉన్నాయి. మీ ఆల్బంలన్నీ మీ పెళ్లి ఫోటోలతో పూర్తి అయిపోయాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళ తర్వాత మీ ఇల్లు వేరైపోతాయి. మీ జ్ఞాపకాల సంబరాలు, రికార్డులు మీవైపోతాయి. అప్పటి నుంచి నేను, మీ అమ్మ మీ సంబరాలలో భాగస్థులమే కానీ ప్రాథమికంగా కర్తలం కాదు. ఇవన్నీ మీరు చూస్తూ వస్తున్న ఆల్బంలే. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఊపిరి తీసుకుంటూ 1 నిమిషం ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు. సుమారు 20 ఏండ్ల కిందట మీరు నాకు షష్ఠిపూర్తి చేశారు. షష్ఠిపూర్తి ఎందుకు చేస్తారో మీకు తెలుసునా? 60 ఏండ్లు వచ్చినందుకు అదొక ఉత్సవం అంది శారద. ఉత్సవం కాదు, అది ఒక క్రతువు.
పునర్జన్మకి ప్రారంభపు అడుగు వేస్తూ చేసే ప్రార్థన. మనిషికి సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. షష్ఠి అంటే పుట్టిన సంవత్సరం నుండి 60 తెలుగు సంవత్సరాలు పూర్తి చేసి తిరిగి మన జన్మ సంవత్సరంలోకి ప్రవేశించే రోజు. శని గురు గ్రహాలు తాము బయలుదేరిన రాశికి చేరుకొని జీవితం పునఃప్రారంభం అయినట్లు సంకేతం ఇచ్చే రోజు. తొలి అంకం ముగిసి జీవితంలో మలి సగం ప్రారంభమయ్యే రోజు. 60 ఏండ్ల పాటు నిర్విరామంగా పనిచేసిన దేహం అరుగుదలకి లోనై విశ్రాంతి కోరుకునే సమయం. అదే అదనుగా మృత్యుదేవత మనిషిని కబలించాలని ఉగ్రరథుని రూపంలో మొదటి ప్రయత్నం చేసే సమయం. అందుకే ఆ సమయంలో ఉగ్రరథ శాంతి హోమం, మహామృత్యుంజయ హోమం, నవగ్రహ చండీ సుదర్శన హోమం ఈ క్రతువులు జరిపి ఆరోగ్యకరమైన ఆయుర్దాయం కోసం ప్రార్థన చేస్తాం. జీవితంలో తొలి భాగం అంతా ఆరోహణ క్రమంలో ఉత్సాహంగా సాగుతుంది. ఈ రెండవ అంకంలో అవరోహణ మొదలవుతుంది. కుటుంబంలో మన ప్రాధాన్యత తగ్గటం మొదలవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన అవయవాలు ఒకటొకటిగా మనని నిర్లక్ష్యం చేయటం ప్రారంభిస్తాయి. వాటిని బుజ్జగించి మనకి సహకరించేలా మలచుకోవటానికి దేవుడిని వేడుకునే క్రమమే ఈ క్రతువు. ఆ క్రతువు జరుపుకోవటంలో మీరు నాకు తోడు నిలిచారు. ఇన్నేళ్ల పాటు నేను ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను. ఆ మాటలు అన్నాక దశరథ రామయ్య ఒక ఆల్బం చేతిలోకి తీసుకున్నాడు. ఇది కుశాలు ఆల్బం. ఇది కూడా వాడి పెళ్లితో సంపూర్ణమైందనే అనుకున్నాను మొన్నటిదాకా. కానీ ఈ మధ్యే తోచింది ఇది ఇంకా అసంపూర్ణ చిత్రమే అని. ఈ మధ్యే ధైర్యం కలిగింది దీనికి ఇంకా రంగులు దిద్దే అదృష్టం నాకు రాసిపెట్టి ఉందని. నేను వేలల్లో ఒకటిగా నిలిచిన అదృష్టవంతుడిని. ఎందుకంటే కన్న కొడుకు షష్ఠి జరిపే అవకాశం అందరికీ రాదు. వాడికి ఇన్ని సంబరాలు జరిపినా నా చేతులతోనే షష్ఠి కూడా చేయగల అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ఆర్భాటమంతా నేను నా సహస్ర చంద్ర దర్శనం కోసం పడుతున్న ఆరాటమే అని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ నేను విషయం దాచే ఉంచాను. నిజం చెప్పరా కుశ, నీ జన్మదినం షష్ఠి జరుపుతానని పిలిస్తే నువ్వు వచ్చేవాడివా? ఖచ్చితంగా తిరస్కరిస్తావని నాకు తెలుసు. నీ పసితనం నుంచి మొదలుపెట్టి బారసాల, తప్పటడుగులు, విద్యాభ్యాసం, నువ్వు బడికి వెళ్ళిన మొదటి రోజు, ఉపనయనం, పట్టభద్రుడివై స్నాతకోత్సవం జరుపుకున్న రోజు, నీ పెళ్లి జరిగి కొత్త కోడలితో ఇల్లు కలకలలాడిన రోజు, ప్రతి అడుగుని పటం కట్టి నా గుండెలకి దగ్గరగా దాచుకున్న ఈ నలుపు తెలుపు చిత్రాల ఆల్బంలోకి నిన్ను మళ్ళీ పెళ్ళికొడుకుని చేసి షష్ఠి జరిపి ఆ పీటల మీద నేను, మీ అమ్మ, మీ దంపతులతో కూర్చొని ఉన్న రంగుల చిత్రం చేర్చాలని తహతహలాడాను. ఈ షష్ఠి వేడుకతో ఆ కోరిక తీరి ఆఖరి చిత్రం చేరి ఈ ఆల్బం ఒక పరిపూర్ణత సంతరించుకుంటుంది. నీ పునర్జన్మ ప్రారంభమవుతుంది. ఆ జన్మలో నువ్వు మరింత ఉచ్చ దశకి చేరి ఈ 60 వసంతాలకి మించి శోభాయమానంగా వెలగాలన్నదే నా దీవెన. పాతబడిపోయిన ప్లాంట్ బాగు చేయిస్తున్నాను అన్నావు. అలాగే అరుగుదలకి లోనవుతున్న నీ దేహాన్ని ఉగ్రరథ శాంతితో పునరుత్తేజితం చేయటం అవసరం. అందుకే నిన్ను బలవంతంగా రప్పించి ఈ క్రతువు తలబెట్టాను. విషయం తెలియకపోయినా నా మాటకు విలువ ఇచ్చి రావటం ద్వారా నువ్వు ఇవాళ నా మానసిక ఆరోగ్యం పెంపొందించావు. ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండగలను అన్న ధైర్యం ఇచ్చావు. ఇదేరా నువ్వు నాకు ఇవ్వగలిగిన నిజమైన కానుక. దశరథ రామయ్య మాటలు వింటూ నిశ్చేష్టులైపోయారు అంతా. ముందుగా తేరుకున్న కుశమూర్తి తండ్రికి దగ్గరగా జరిగి ఆయన పాదాల మీద చేతులు ఉంచాడు. పశ్చాత్తాపంతో అతడి కళ్ళు వర్షిస్తున్నాయి. మాట్లాడకుండా కొడుకు భుజం మీద చేయి వేశాడు ఆయన. ఆ స్పర్శతోనే ఆయన మనసంతా కరిగి అతడిలోకి ప్రవహించింది. మరునాటి ఉదయం నుంచి 3 రోజుల షష్ఠి ఉత్సవం ఉత్సాహంగా జరిగింది బంధుమిత్రుల సమక్షంలో. అన్ని కార్యక్రమాలలో పూర్తి ఆసక్తితో పాల్గొన్నారు కుశమూర్తి దంపతులు. శ్రద్ధ తీసుకొని క్రతువులన్నీ శాస్త్రోక్తంగా జరిపించాడు దశరథ రామయ్య. మహోత్సవం ముగిసిన రోజు రాత్రి అమృతం కురుస్తున్న చంద్రుడి కాంతిలో చెట్ల కింద చిరుచలిలో
ఒకరికొకరు దగ్గరై సేద తీరుతుంటే జన్మ సాఫల్యం చెందిన భవం కలిగింది ఆ తండ్రి కొడుకులకి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.